ఇప్పుడు పల్లీలు వేగినాయి కదండి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ కొన్ని కట్ చేసుకున్నాను, వేసుకున్నాను. ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నా, అది వేసుకుంటున్నాను. ఇప్పుడు పోపులు వేసుకోండి. పోపులు అంటే శనగపప్పు, మినపప్పు, ఆవాలు మూడు మిక్స్ చేసినవి. ఓకే, ఇప్పుడు వెండి వేగినాయి కదండి. ఇప్పుడు చిన్న టమాటా తీసుకుని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఫ్రై అయ్యాక చూడండి, ఆనియన్స్ అన్నీ మొత్తం టమాటో అన్నీ మగ్గిపోయినాయి. టమాటా కొంచెం బాగా మెత్తగా అయ్యేటప్పటికి కరివేపాకు ఒక రెమ్మ తీసుకుని వేసుకోండి. అందరూ ఎండుమిర్చి వేసుకుంటారండి చాలామంది, నేనైతే వేయను. ఎందుకంటే నేను నా కోసం కాదు, మా పిల్లల కోసం చెప్తాను. ఎక్కువ పిల్లలు తినేటట్లు ఉండాలి కదా, అందుకని వాళ్ళకి నచ్చినట్లే వేస్తాను. వాళ్ళకి కారం అయితే ఎక్కువ తినరు, అందుకని అది స్కిప్ చేస్తానండి. మీకు నచ్చినట్లయితే మీరు వేసుకోండి. ఇప్పుడు అన్నీ ఫ్రై అయిన కదా, వేగిపోయినాయి. ఆల్మోస్ట్ దగ్గర పెట్టి చూపిస్తున్నానండి. ఇప్పుడు గ్లాస్ వాటర్ తీసుకొని పోసుకుంటున్నాను. ఫస్ట్ అయితే సాల్ట్ వేసుకోవాలి, కాకపోతే నేను వేయట్లేదు, తర్వాత వేద్దాము. ఫస్ట్ వేసుకుంటే ఏంటంటే ముక్కలకు అనేది పడుతుందండి సాల్ట్. కాకపోతే ఎలా అయినా పర్వాలేదని నేను మామూలుగా వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకుంటాను. మా ఊరు పలసగా తింటారు కాబట్టి 2 గ్లాసులు వాటర్ వేసుకుంటాం. 1.5 గ్లాస్. మనం ఎంత క్వాంటిటీ అది తీసుకుంటామో దాన్ని బట్టి వేసుకోవాలి వాటర్, కరెక్ట్గా సరిపోయేటట్లు. ఇప్పుడైతే సాల్ట్ వేసుకున్నాం, తగినంత సాల్ట్ వేసుకుంటాం, ఎక్కువ కాకుండా తక్కువ. వంటలు చేయకండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతేగాని వంక పెట్టకండి, ఏమనుకోకండి. నేను సరిగా వండినా వండకపోయినా మీరందరూ నన్ను ఆదరిస్తారని నమ్ముతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇంక ఇది అయ్యేటట్టు వరకు చూద్దాం, వెయిట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు సేమియా పొరలు వేసుకుందాం.
మీరైతే ఈ వీడియోకి వంకలు పెట్టకండి.